డాకా డిజైనర్ షిఫాన్ సారీ మేడం ఇది. ఓకే, డాకా షిఫాన్ సారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఫస్ట్ ఈ సారీకి మనం బోర్డర్స్ చూద్దాం. టూ సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో పైపింగ్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ అండ్ యాంటిక్ జరీతో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక ఈ డిఫరెంట్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఇది కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో మనకి సిల్వర్ కలర్ కుందన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఈ సారీకి సెకండ్ వైపు వచ్చేసి మొత్తం కూడా మనకి ఇలా డబల్ లైన్ లాగా కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా ఒక డిఫరెంట్ బుటీ కూడా యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి యాంటిక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో 3 ఫ్లవర్స్ తీసుకుని మొత్తం కూడా సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి బుటీస్. అలాగే సెకండ్ వైపు బోర్డర్లో ఇక్కడ 2 సైడ్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్, మిడిల్లో వచ్చేసి మనకి యాంటిక్ జరీతో ఓవల్ షేప్ తీసుకున్నారు. ఇది ఓన్లీ సెకండ్ వైపు బోర్డర్లో మాత్రమే మనకి వస్తుంది. ఇది 2.5 మీటర్స్ ఉంటుందండి. అంటే కొంచెం అప్ అండ్ డౌన్ వచ్చే బోర్డర్ బుటీస్ వచ్చేసి ఆ తర్వాత సింగిల్ లైన్ తీసుకున్నారు. అంటే కుచ్చిళ్ళ పార్ట్లో మనకి సింగిల్ లైన్ ఇచ్చారనమాట. ఇట్లా ఈ టైప్లో ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా ఈ 2 వేరియేషన్స్తో స్మాల్ బూటీస్ అండ్ కొంచెం బిగ్ సైజ్ బూటీస్ అనేది కామన్గా కంటిన్యూ చేస్తారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్ ఇచ్చాడు మేడం. ఓకే, సారీలో మనం బోర్డర్స్లో చూసాము 2 సైడ్స్ కూడా గోట్ వర్క్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. సో ఈ కలర్ కాంబినేషన్తోనే మనకి టోటల్గా రా సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే మనం సారీలో ఎలాంటి బోర్డర్ అయితే చూసామో సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కవర్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1125 రూపీస్ మేడం. ఇది 1125 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది.